పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం యావత్ లోకం ఎదురుచూస్తుంది. జబర్దస్త్ ఫేమ్ సద్దాం జనసేనాని ప్రమాణ స్వీకారం ఓ రేంజ్ లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ పడిన కష్టమంతా ఇంతా కాదన్నారు. వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేశారో రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. మరో జబర్దస్త్ ఫేమ్ నవసందీప్ పవన్ కళ్యాణ్ పై పాట పాడారు. వీరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఫలితాల్లో సునామీ సృష్టించింది. పోటీ చేసినటువంటి అన్ని స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని పోటీ చేసినటువంటి ఏదైతే అభ్యర్థులందరినీ గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో చాలామంది జనసేన కోసం అహర్నిశలు కష్టపడినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్తో పాటు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే అనేక ఆ షోస్ ద్వారా అంతేకాకుండా ప్రజలకు దగ్గరయ్యి ఎస్పెషల్లీ చాలామందిని కూడా అలరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సద్దాం కావచ్చు, అంతేకాకుండా నవసందీప్. సో వీళ్ళిద్దరూ కూడా మిగతా టీమ్స్తో కలిసి దాదాపు జనసేన అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఆ ప్రాంతాల్లో పర్యటించినటువంటి పరిస్థితి. సో సద్దాం ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మొత్తానికి అసలు ప్రభంజనం సృష్టించినటువంటి సిచ్యువేషన్, సో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి, ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. చాలా నియోజకవర్గాలు మనమే కొట్టినాం. సో 21కి 21 కొట్టినాం, తర్వాత 2 ఎంపీ స్థానాలు కొట్టినాం. మన దేశ స్థాయిలో ఇంతవరకు ఎప్పుడు జరగలే 100% కొట్టడం. సో అది ఒక హ్యాపీగా ఉంది. తర్వాత కళ్యాణ్ బాబు గారు 10 సంవత్సరాల కష్టం, ఎండలకి తిరిగి ఆయన రాయల్ లైఫ్ని వదిలేసి ఎండలకి వానలకి తడిచి చాలా కష్టపడ్డారు. ఈరోజు ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది, అది కూడా భారీ మెజారిటీలో. సో కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో, నా పిఠాపురం నియోజకవర్గంలో అలాంటి మెజారిటీ వస్తుందని కనుక ప్రతి ఒక్క నియోజకవర్గంలో అలాంటి మెజారిటీ వచ్చింది. సో ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న ఓటు అనే అస్త్రంతో మొత్తం తిరగరాశారు. సో న్యాయానికి ఓటేశారు. ఈరోజు నుంచి బేసిక్గా 3 మాస్టర్ మైండ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మనకు తెలుసు. కళ్యాణ్ బాబు గారి ఆయన ఏంటంటే అన్యాయం అంటే అసలు ఒప్పుకోరు. తర్వాత మన లోకేష్ బాబు గారు. సో నాకేంటంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మనకి ఐటీ పరంగా కూడా డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ అలాగుంటుంది, కళ్యాణ్ బాబు గారి విజన్ అలాగుంటుంది. ఇప్పుడు అమరావతి డెవలప్ అయితే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సో చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు ఎలా ఉండబోతుందని చెప్పి. నాకే కాదు, ఈ ఏపీ ఎవరైతే కుర్రోళ్ళకు ఉన్నారో యూత్కి, తర్వాత ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీ వాళ్ళు కూడా, చిన్న పెద్ద ముసలి ముత్తుకు అందరూ కూడా కళ్యాణ్ బాబుకి బేసిక్గా ఈ గ్లాస్ గుర్తు అనేది ఇంత గట్టిగా జనాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా మొత్తం మనదే ఉన్నది. సో మీరు కొన్ని నియోజకవర్గాలు తిరిగారు. సో నిజంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారేనా? మన నాయుడు గారే అన్నారు, కళ్యాణ్ బాబు గారి వల్ల ఈరోజు పార్టీ గెలిచిందని ఒక మీటింగ్లో అన్నారు. సో ఆయనే అన్నారు, ఇంకా నేను అనడానికి ఏంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద అనేక విమర్శలు చేశారు, చాలా ఇబ్బందులకు గురి చేశారు, వ్యక్తిగతంగా దూషణలు చేసినటువంటి పరిస్థితి. కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివని చెప్పేసి పరుష పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలామంది. సో వాళ్ళకేం చెప్తారు? వర్మ గారు చెప్పారు, గేటు తాకడం ఏంటి, తన్నుకుంటూ వెళ్ళిపోతాడు లోపలికి. సో వర్మ గారు కూడా చాలా మన పిఠాపురం యూత్కి ఎవరైతే ప్రతి చిన్న పెద్ద కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కుర్రోళ్ళు అందరూ చాలా కష్టపడ్డారు. ఎవ్వరు ఒక్క రూపాయి ఆశించి వచ్చిన వాళ్ళు లేరు. ఎవరు మందుకి మద్యానికి దానికి దీనికి వచ్చిన వాళ్ళు లేరు. స్వతహాగా వచ్చి గెలిపించుకోవాలి, కూటమిని గెలిపించుకోవాలి, కళ్యాణ్ బాబు గారిని గెలిపించుకోవాలని చెప్పి గెలిపించుకున్న వాళ్ళే. సో వెయిటింగ్, కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. సో రోజా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో ఆమె ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలవడని చెప్పారు. సో రోజాతోటి మీకున్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, ఆమె మాటలకి ఉన్నటువంటి ఆ గ్యాప్ నేను చెప్తారు. ఆమెకు నాకు అంత సాన్నిహిత్యం లేదు, కానీ ఒక ఎపిసోడ్లో వచ్చారు, గెస్ట్గా వచ్చారు అంతే. అంతకు మించి నేను ఎక్కువ జబర్దస్త్ నేను చేసేటప్పుడు అవి లేరు. చాలామంది చాలా వ్యాఖ్యలు చేశారు, పేరు మార్చుకుంటా అని ఒకరు, రాజకీయాలు బంద్ చేస్తా అని ఒకరు, చాలా చేశారు. ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తే మాత్రం అది ఒక సపరేట్. ఎవరో ఒక ఆవిడ బీచ్లో తిరుగుతున్నదంట, మన కుర్రోళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం రాజకీయాలు అవన్నీ కామన్, మాటలు ఇస్తూ ఉంటారు, మాటలు తప్పుతూ ఉంటారు అవన్నీ. ఇప్పుడు ఆయన నిన్న చిన్న ప్రెస్ మీట్లో ఒకటి అన్నారు, ఎవరు కూడా మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళకండి, వాళ్ళు అంటారు వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం కూడా కక్ష సాధించే చర్యలకు వెళ్ళకూడదు. సో ఏ రోజు కూడా కళ్యాణ్ బాబు గారిని చాలా విమర్శించారు, ఫ్యామిలీని వ్యక్తిగతంగా. ఆయన అవన్నీ పక్కన పెట్టేసి, ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టేసి, మన కుటుంబం కోసం, ఆయన పిల్లల్ని పక్కన పెట్టేసి, మన పిల్లల కోసం ఆయన మొత్తము, మేము పిఠాపురంకి వెళ్ళినప్పుడైతే ఆయన మొత్తం నల్లగా అయిపోయారు. అసలు అలసిపోయి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. లాస్ట్ డే అయితే ఏదైతే 11వ తేదీ ప్రచారం 5 తర్వాత చేయకూడదని ఉన్నదో అప్పుడు అడుగు వేయలేకపోతున్నారు ఆయన. చాలా చాలా బాధ అనిపించింది. సో పైన దేవుడు ఉంటాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవుని కరోనా కృప మా మీద ఉంది, గెలిచినాం. ఇక్కడ నుంచి పచ్చటి ఆంధ్రప్రదేశ్ని చూడబోతూ ఉన్నాం 3 మాస్టర్ మైండ్ల ద్వారా. చాలా పెట్టుబడులు వస్తాయి, కేంద్రం నుంచి వస్తాయి, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి వస్తాయి. ఇప్పటికే
మన పిఠాపురంలో 500 కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది మన కళ్యాణ్ బాబు గారు గెలవక ముందే. ఇంకా గెలిచిన తర్వాత ఇప్పుడు ల్యాండ్ రేట్లు మొత్తం పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అక్కడ ఒక హాస్పిటల్ రావచ్చు, ఒక కంపెనీస్ రావచ్చు. పిఠాపురం ఒక అలా మెరుస్తూ ఉంది మొత్తం. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటా ఉంటే చాలా పెట్టుబడులు వస్తాయి, పిఠాపురం చాలా డెవలప్ అవుతుంది, ఒక ఐకాన్ సిటీగా మారే ఇది కూడా ఉంది. ఓకే సందీప్, మీరు మాట్లాడొద్దు, మీ యాంగిల్లో ఒక పాట. మా యాంగిల్లో పాట అంటే కాలరు ఎగరేసి నేను ఫ్యాన్ అంటే సరిపోదు, ఓట్లు గుద్ది పవనన్నని అసెంబ్లీకి పంపాల, ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన, పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేన. నిజంగానా ఈ సాంగ్కి వచ్చేసి ఈరోజు న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను ఏ విజన్తో అయితే ఆ లైన్స్ రాసినానో అది పర్ఫెక్ట్గా ఈరోజు సెట్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. నార్మల్గా మెజార్టీ వస్తుంది అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో మెజార్టీ వస్తుంది, 21కి 21 సీట్లు కొట్టేస్తుంది జనసేన అని చెప్పేసి నేనైతే ఊహించలేదన్న. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సందీప్. సో మొత్తానికి జనసేన ప్రభంజనం ఎవరి నోట విన్నా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారబోతోంది, అభివృద్ధి మారబోతోంది అని చెప్పడమే కాకుండా ఎలా ఉండబోతోంది, అసెంబ్లీలో ఆ సీన్ చూడాలి, పవన్ కళ్యాణ్ నేను అనేటటువంటి ప్రమాణ స్వీకారాన్ని చూడాలి అనేటటువంటి ఆతృతతోటి చాలామంది కళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ పిఠాపురం బాగా అభివృద్ధి చెందబోతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్తగా కంపెనీలు రాబోతున్నాయి, యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, 3 మాస్టర్ మైండ్లు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నాయని చెప్పేసి అటు సద్దాం కావచ్చు, అలాగే సందీప్ చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.